మిత్రులకు నమస్కారం. నేను మీ నాగార్జున. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ గ్రామాల్లో సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. ఆ వివరాలు తెలుసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ విషయం మొత్తం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి, మధ్యలోనే స్కిప్ చేయొద్దని కోరుతున్నాను. ఇక ఆ సంచలన నిర్ణయం ఏంటంటే, ప్రైవేట్ పాఠశాలలో చేర్పించొద్దు, ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లల్ని చేర్పించాలని హన్మకొండ దగ్గర ముప్పార గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అదేవిధంగా నిర్మల్ జిల్లాలో ఉన్న బావాపూర్ గ్రామ ప్రజలు కూడా ఆ విధమైనటువంటి నిర్ణయమే చేశారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బసాపూర్ గ్రామ ప్రజలు కూడా ఆ విధమైనటువంటి నిర్ణయమే చేశారు. కొన్ని గ్రామాలు అయితే మనం ప్రభుత్వ పాఠశాలలో ఎవరైతే చేర్పించారో వాళ్ళకి ప్రభుత్వ పథకాలు కూడా కట్ చేస్తామని అక్కడ ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు. ఇక్కడ ప్రజలను నేను ఒక్కడే కోరుతున్నాను, ప్రజలారా, ఇప్పుడు మనకున్న ఆర్థిక పరిస్థితికి ప్రైవేట్ పాఠశాలలో లక్షలు వేలకు వేలు ఫీజులు కట్టి చదివించుకోవాలంటే ప్రతి తల్లిదండ్రులు కూడా ఆర్థిక భారం అవుతున్నది. ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఫ్రీగా ఇస్తున్నారు. అలాంటప్పుడు ప్రభుత్వ పాఠశాలలోనే మనం చదువు చెప్పించుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు పాఠాలు చెప్పకపోయినా కానీ ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎస్ఎంసీ కమిటీ ఉంటుంది, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ తోటి అదేవిధంగా ఆ ఊర్లో ఉన్నటువంటి గ్రామ పెద్దలు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, నేరుగా పాఠశాలకు వెళ్ళి, అయ్యా మా పిల్లవాడికి చదువు ఎందుకు రావట్లేదు, మీరు చదువు ఎందుకు చెప్పట్లేదని నిలదీసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దాంతోపాటు శనివారం అంటే నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో పేరెంట్స్ మీటింగ్ పెడతారు. ఆ పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఆ పేరెంట్స్ మీటింగ్లో పాల్గొని ఖచ్చితంగా ఏ విధంగా అయితే పిల్లలకి చదువు చెప్తే వస్తుందో అనే విషయం కూడా ఆ టీచర్లకి మనం సూచనలు చేయొచ్చు. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలో పాఠాలు చెప్పేటువంటి టీచర్లు కూడా ఇంటర్ డిస్కంటిన్యూ, డిగ్రీ డిస్కంటిన్యూ, కొంతమంది దరిద్రం ఏంటంటే 10th క్లాస్ డిస్కంటిన్యూ అయిన వాళ్ళని కూడా పెట్టి వాళ్ళు పాఠాలు చెప్పిస్తుంటారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయులు కూడా డబల్ పీజీలు, పీజీ, బీఈడి, ఎంఈడి, పిహెచ్డీలు కూడా చేసి వాళ్ళు రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యి, అంటే ఉద్యోగం సంపాదించుకోవడం కోసం వాళ్ళు రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యి పాఠశాలకు వచ్చారు. మరి అలాంటివి ఉన్నటువంటి వాళ్ళు వర్తబుల్గా పిల్లవాడికి అర్థమయ్యే విధంగా పాఠాలు చెప్తాడా, లేకపోతే నువ్వు డబ్బులు తీసుకుపోయి వాడికి గట్టి వాళ్ళు లాస్ట్కి ఏందా మా పిల్లవాడికి పాఠాలు చదువు రావట్లేదని అంటే, మీరు అదే ప్రైవేట్ పాఠశాలకు పోయి ఏందా మా పిల్లవాడికి చదువు రావట్లేదు నువ్వు అన్నావనుకో, మేము చెప్తున్నామాయా నీ పిల్లగాడు చదవట్లేదు, నువ్వు ఇంటికాడ ఏం చేస్తున్నావు, నువ్వు పిల్లవాడిని కూర్చోబెట్టి చదివించచ్చు కదా అని వాడు అంటాడు. నేను పిల్లల్ని చేర్పించేటువంటి తల్లిదండ్రుల్ని కోరేది ఏంటంటే, మీరు ప్రభుత్వ పాఠశాలను చేర్పించాలి. చేర్పించిన తర్వాత పిల్లవాడి చదువు రాకపోతే అడగాలి. కానీ ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి. పిల్లవాడు రోజు బడి కోసం వెళ్తున్నాడా లేదా, బడికి వెళ్ళకపోతే యాడికి వెళ్తున్నాడు ఏందనేది ఆరా తీయాల్సినటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రులదే. అట్ ద సేమ్ టైం ఉపాధ్యాయులు కూడా పిల్లలు రానప్పుడు ఆ తల్లిదండ్రులకు ఇంటిమేషన్ ఇవ్వటం కూడా చాలా కీలకం. అంతేకాకుండా పిల్లవాడు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత వాడిని గంటన్నర కూర్చోబెట్టి చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదే. అట్లయితేనే మాత్రమే వాడికి చదువు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మనం చేయాల్సిన పనులు మనం చేయకుండా మొత్తం ప్రభుత్వ ఉపాధ్యాయుల మీదనే, ప్రభుత్వ బలుల మీదనే అభాండం మోపడం అనేది చాలా తప్పు. తల్లిదండ్రులు ఇంకొక విషయం కూడా చేయాలి. ఏందయ్యా అంటే, పిల్లవాడిని సార్లు కొట్టగానే మనం ఎగేసుకుంటూ పోయి సార్లను తిడితే పిల్లవాడికి భయం ఉంటుందా? పోనీ వాడు చదువుతున్న తర్వాత చదవడు. వాడు పిల్లవాడిని కొడితే నువ్వు ఏం తప్పు చేసినవో అందుకని కొట్టిండ్రా సార్ అని చెప్పాలి. లేదు సరే అడుగుతానురా అని చెప్పి సార్ కాడికి వచ్చి ఏం చేసిండు సార్ అంటే, ఆయన వీడు ఏం చేసిండు సార్లు చెప్తారు. చెప్పినప్పుడు సార్ వాడిని ఇట్లా కాదు ఈ రకంగా కొట్టండి, మీరు ఏమైనా చేయండి, వాడికి చదువు రావాలనే భావంతో నువ్వు ఎప్పుడైతే పిల్లవాడు ముందు నువ్వు చెప్తావో ఖచ్చితంగా పిల్లవాడు భయపడతాడు. అప్పుడు వాడు చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పని మనం చేయకుండా మనం ఏం చేస్తామంటే, నువ్వు ఎవడు భయాన్ని వస్తావు నా పిల్లగాన్ని కొట్టడానికి, నేనే కొట్టను నా పిల్లవాడిని అంటే వాడు చెడిపోతాడు కదా. ఈ రకంగా మీరు ఆలోచించకుండా ఈ రకమైనటువంటి పద్ధతుల్లో పిల్లవాడికి పాఠాలు చదువు వచ్చే విధంగా మీరు చేయకుండా మొత్తం సార్ల మీద చెప్పడం ఇదొక దుర్మార్గమైనటువంటి అభాండమే కదా.
మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను.